హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎగ్జామ్ వాల్ యూట్యూబ్ ఛానల్. టుడే టాపిక్ వచ్చేసి ప్రాఫిట్ అండ్ లాస్, లాభము నష్టము. సిపి అంటే కాస్ట్ ప్రైజ్, ఎస్పి అంటే సెల్లింగ్ ప్రైజ్, పి అంటే ప్రాఫిట్, ఎల్ అంటే లాస్, ఎం అంటే ఎంపీ అంటే మార్కెట్ ప్రైస్, డి అంటే డిస్కౌంట్. మీకు తెలిసిందే. కాస్ట్ ప్రైస్ అంటే కొనుక్కోవడం, సెల్లింగ్ ప్రైస్ అంటే అమ్మడం, ప్రాఫిట్ అంటే ఏదైనా వ్యాపారం చేస్తే మనకి ప్రాఫిట్ వస్తే, ఎక్కువ ఆదాయం వస్తే దాన్ని ప్రాఫిట్ అంటారు. ఆ వ్యాపారంలో లాస్ వస్తే అంటే నష్టం వస్తే లాస్ అంటారు. ఈ మార్కెట్ ప్రైస్ తెలిసిందే, డిస్కౌంట్ తెలిసిందే. డిస్కౌంట్ ఫామ్లో వచ్చేసి డిస్కౌంట్ ఈక్వల్ టు మార్కెట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్, ప్రాఫిట్ పర్సెంట్ ఈక్వల్ టు ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100, లాస్ పర్సెంట్ ఈక్వల్ టు లాస్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు ఇంట్రెస్ట్ బై రేట్ పర్సెంట్ ఈక్వల్ టు ఇంట్రెస్ట్ బై అంటే ఇది ఐ బై పి ఇంటూ 100. డిస్కౌంట్ ఫామ్లో కూడా ఇచ్చాను. ఇవి బేసిక్ ఫార్ములాస్. ఇంకా క్వశ్చన్స్లోకి వెళ్దాం. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇది డిగ్రీ స్టూడెంట్స్కి బాగా పనికొస్తుంది. 4th సెమ్ ఎవరైతే రాస్తున్నారో ఎనలిటికల్ స్కిల్స్ అనే సబ్జెక్ట్ ఉంటుంది. ఆ సబ్జెక్టు ఖచ్చితంగా పాస్ అవ్వాలంటే ఇలాంటి టాపిక్స్ వెతకాలి. ఇలా ఈ టాపిక్ నుంచి లాస్ట్ ఇయర్ 5 మార్క్స్ వచ్చాయి, అంటే 10 మార్క్స్. క్యాజువల్గా అయితే 20 మార్క్సే పాస్. దీంట్లో నుంచి ఒక 5 మార్క్స్, ఒక 2 మార్క్స్ వచ్చింది. రెండు 5 మార్క్స్ కాదు. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి రవి బైస్ ఏ బుక్ ఫర్ 500 రూపీస్. ఒక బుక్ని రవి అనేవాడు కొనడం అనేది సెల్లింగ్ ప్రైస్ అని చెప్పాను, అంటే కాస్ట్ ప్రైస్ అని చెప్పాను. కాస్ట్ ప్రైస్ ఈక్వల్ టు 500 అండ్ సెల్స్ అమ్మాడు, సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ టు 650. ఫైండ్ ప్రాఫిట్ పర్సెంట్. ప్రాఫిట్ ఎంత వచ్చింది రవికి? రవి బైస్ ఏ బుక్ ఫర్ 500 రూపీస్. రవి అనేవాడు ఒక బుక్ని 500 రూపీస్ కొన్నాడు. ఆ బుక్నే 650కి అమ్మాడు. వాడికి ఎంత ప్రాఫిట్ వచ్చింది అనేది ఫస్ట్ క్వశ్చన్ మంది. ఇక్కడ ఫార్ములాస్ అనేవి బాగా ఇంపార్టెంట్. ఇక్కడ మనం కంపేర్ చేసుకుందాం. ఇక్కడ నుంచి ఇది ఎంత పెరిగింది? 150 పెరిగింది. అంటే 150 రూపీస్ అనేది ఇతని ప్రాఫిట్. రవి ప్రాఫిట్ 150 రూపీస్. ఇప్పుడు ప్రాఫిట్ పర్సెంట్ అని అన్నాడు. ప్రాఫిట్ పర్సెంట్ ఫార్ములా వచ్చేసి ఇన్నాక మీరు చూసారు ఫార్ములాస్లో, ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తే పర్సెంట్, ఇక్కడ ప్రాఫిట్ అనేది 150 వచ్చింది. 150 బై సెల్లింగ్ ప్రైస్ కాస్ట్ ప్రైస్ అనేది 500. 500 ఇంటూ 100. 500 ఇంటూ 100. ఈ జీరోస్ క్యాన్సిల్ అవుతాయి. 5 1s are 5 30s are 30% ప్రాఫిట్ వచ్చింది రవి అనేవాడికి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ వీడియోస్ మీకే కాదు, చాలామందికి ఇంపార్టెంట్. డిగ్రీ సెకండ్ ఇయర్ 4th సెమ్ రాసే వాళ్ళకి ఎనలిటికల్ స్కిల్స్ పేపర్ ఖచ్చితంగా ఉంటుంది. మీరు ఏ గ్రూప్ అయినా కానీ అది 20 మార్క్స్ పాస్ మార్క్. 20 మార్క్స్ పాస్ మార్క్. మీరు ఖచ్చితంగా పాస్ అవ్వాలంటే మా వీడియోస్ ఖచ్చితంగా చూడాలి, ఎందుకంటే ప్రతి వీడియోలో ఇంపార్టెంట్ కంటెంట్ ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి రామ్ బైస్ ఏ బ్యాట్ ఫర్. రామ్ అనేవాడు ఒక క్రికెట్ బ్యాట్ని కొన్నాడు. ఆ బ్యాట్ వచ్చేసి 2000 రూపీస్. బై అంటే బైస్ అంటే కొనడం, కాస్ట్ ప్రైస్ అంటే కొనడం అని చెప్పాను. 2000 రూపీస్ పెట్టి రామ్ అనేవాడు ఒక బ్యాట్ని కొనుక్కున్నాడు. ఆ బ్యాట్ని మళ్ళీ సెల్లింగ్ ప్రైస్ చేశాడు, అంటే అమ్మాడు. అది వచ్చేసి 1500 రూపీస్కి అమ్మాడు. ఇప్పుడు ఎంత లాస్ వచ్చింది రవికి లాస్ వచ్చేసి 500 రూపీస్ లాస్ వచ్చింది. రవికి 500 రూపీస్ లాస్ వచ్చింది. లాస్ పర్సంటేజ్ కనుక్కోమన్నాడు క్వశ్చన్లో. అంటే లాస్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100 ఫార్ములా. ఇక్కడ 500 బై 2000 ఇంటూ 100. ఈ 2 zeros క్యాన్సిల్, ఈ 0 క్యాన్సిల్. 1s are 25s are. లాస్ పర్సంటేజ్ వచ్చేసి 25% లాస్ వచ్చింది రామ్కి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. ఇది సెకండ్ క్వశ్చన్. నేను క్లారిటీగా మీ క్వశ్చన్ చదివి వినిపిస్తున్నాను, మీకు ఖచ్చితంగా అర్థమైంది. ఎవరైతే స్కిప్ చేస్తారో ఈ మ్యాటర్ అనేది వాళ్ళకి ఖచ్చితంగా అర్థం కాదు. మీ ఫ్రెండ్స్కి ఈ వీడియో షేర్ చేయండి. నేను అడిగేది ఒక్కటే, అందరు పాస్ కావాలి, అందరిలో మనం ఉండాలి.
థర్డ్ క్వశ్చన్ వచ్చేసి ఏ పర్సన్ బాట్ ఏ సైకిల్ ఫర్ 1400 రూపీస్. ఒక పర్సన్ అనేవాడు ఒక సైకిల్ని కొనడం అనేది కాస్ట్ ప్రైస్. కొనడం అనేది కాస్ట్ ప్రైస్. నేను ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నాను, మీరు కన్ఫ్యూజ్ కావద్దు, నాకు అలాగ మాట్లాడడం వచ్చేస్తుంది. మామూలుగా అయితే ఇప్పుడు ఒక పర్సన్ అనేవాడు బైస్ ఏ సైకిల్ ఫర్ 1400 రూపీస్. బైస్ అనేది కాస్ట్ ప్రైస్. ఎంత కొన్నాడు సైకిల్ అనేది 1400 రూపీస్ కొన్నాడు. అండ్ సోల్డ్ అంటే అమ్మాడు. మళ్ళీ 15% లాస్కి సైకిల్ అనేది అమ్మాడు. ఈ పర్సెంట్ వచ్చినప్పుడు క్వశ్చన్ అనేది ఎలా చేయాలో చెప్తాను నేను. మళ్ళీ క్వశ్చన్ అనిపిస్తుంది మనవిలండి. ఏ పర్సన్ బాట్ ఏ సైకిల్ ఫర్ 1400 రూపీస్ అండ్ సోల్డ్ ఇట్ ఏ లాస్ ఆఫ్ 15%. ఫైండ్ సెల్లింగ్ ప్రైస్. ఇక్కడ కాస్ట్ ప్రైస్ ఇచ్చాడు, 15% అనేది లాస్ పర్సెంట్ ఇచ్చాడు. ఇక్కడ మన సెల్లింగ్ ప్రైస్ ఒక్కటి కనుక్కోవాలి. దీనికి ఫార్ములా మామూలుగా అయితే 15% లాస్ అన్నప్పుడు 100లో 15ని మైనస్ చేయాలి, అంటే తగ్గియాలి 100లో. ఒకవేళ ప్రాఫిట్ అంటే 100కి ప్లస్ 15 కలపాలి. ఇక్కడ మీకు అర్థమవుతుంది, నేను క్లారిటీగా చెప్తున్నాను, ఎవరు ఇలా చెప్పరు. ఇప్పుడు 15 తగ్గిస్తే 1400 ఇంటూ అంటే కాస్ట్ ప్రైస్ ఇంటూ 15 తగ్గిస్తే 85. 100లో 15 పోతే 85/100. ఈ జీరోస్ క్యాన్సిల్ అవుతాయి. 14 ఇంటూ 85 వచ్చేసి 1190 రూపీస్. 1190. సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి 1190. ఇది థర్డ్ క్వశ్చన్. నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ క్వశ్చన్ చెప్తాను మీకు. నేను ప్రతి ఒక్కటి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, మీరు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ అవ్వమనండి. నేను వాళ్ళకనే కాదు, డిగ్రీ సెకండ్ ఇయర్ 4th సెమ్ వాళ్ళకే కాదు, ఇంకెవరైనా రైల్వే కానీ బ్యాంక్ కానీ ప్రిపేర్ వాళ్ళకి కూడా ఈ క్వశ్చన్స్ అనేవి ఇంపార్టెంటే. అన్ని మోడల్స్ కవర్ అవుతున్నాయి ఈ ఎగ్జామ్లో, ఈ వీడియోలో కూడా. ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి ది కాస్ట్ ప్రైస్ ఆఫ్ 9 pence ఈజ్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 11 pence. కాస్ట్ ప్రైస్ ఆఫ్ 9 pence ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 11 pence. 9 పెన్నుల యొక్క కాస్ట్ ప్రైస్ అనేది 11 పెన్నుల యొక్క సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ అంట. ఇక్కడ ఏమన్నాడు, ఇప్పుడు లాస్ వస్తుందా గెయిన్ వస్తుందా లాస్ వస్తుందా కనుక్కోమన్నాడు. అది పర్సంటేజ్లో కనుక్కోమన్నాడు. ఇప్పుడు దీనికి ఏం లేదు, మామూలుగా మీరేం రాయాలంటే ఇది సొల్యూషన్ కింద రాస్తున్నాను, చూడండి క్లారిటీగా ఉంది. 9 కాస్ట్ ప్రైస్ ఈక్వల్ టు 11 సెల్లింగ్ ప్రైస్. ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ నీటి తీసుకొస్తున్నాను, అప్పుడు ఏమైంది 11:9. ఇక్కడ రేషియోగా తీసుకున్నాను. ఇప్పుడు లాస్ పర్సెంట్ కనుక్కోవాలి. లాస్ పర్సెంట్ ఫార్ములా మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను. లాస్ పర్సెంట్ ఫార్ములాలో ఇప్పుడు దీనికి డిఫరెన్స్ కనుక్కోవాలి. ఇది డిఫరెన్స్ వచ్చేసి అంటే ఇప్పుడు మనం లాసా ప్రాఫిట్ అన్నప్పుడు డిఫరెన్స్ చూస్తాం. అంటే సెల్లింగ్ ప్రైస్ అనేది అంటే కాస్ట్ ప్రైస్ అనేది సెల్లింగ్ ప్రైస్ కంటే ఎక్కువ ఉందా లేదా, అది లాస్ అనేది మనకి. అక్కడే మనకి లాస్ అనేది ప్రాఫిట్ అని తెలిసిపోద్ది. ఇక్కడ నాకు ఎంత లాస్ వచ్చింది, 2 వచ్చింది. ఒకవేళ ఇది ఇటున్నా మనకి 2% ప్రాఫిట్ వస్తుంది. ఇక్కడ 2 ఉంది కాబట్టి నేను 2 ఇక్కడ వేసుకుంటున్నాను, ఎందుకంటే లాస్ బై సిపి ఇంటూ 100 కదా ఫార్ములా. ఇక్కడ లాస్ వచ్చింది కాబట్టి 2 ఇంటూ అంటే 2/సిపి అంతా. ఇక్కడ సిపి అనేది 11 అంటే కాస్ట్ ప్రైస్ అనేది 11 ఇంటూ 100 2/11 అనేది ఇక్కడ రాసుకోండి. 2/11, 1/11, 2/10 ఇలాంటి వాల్యూస్ కంపల్సరీగా రావాలి. 2/11 అనేది 0.181 ఇంటూ 100 చేస్తున్నాం. ఇక్కడ ఇంటూ 100 కాబట్టి 18.18%. 4 క్వశ్చన్స్ 4 డిఫరెంట్గా ఉన్నాయి. ఈ వీడియో ఎవరైతే చూడరో వాళ్ళు చాలా నష్టపోతారు ఈ సబ్జెక్ట్ పరంగా. నేను ఎనలిటికల్ స్కిల్సే కాదు, బ్యాంకు, ఎస్ఎస్సి, రైల్వే అన్ని ఎగ్జామ్స్ కవర్ అయ్యేటట్టు ఈ ప్రాఫిట్ అండ్ లాస్ని మీ ముందుకు చెప్తున్నాను, అంటే మీ ముందుకు తీసుకొచ్చాను. నెక్స్ట్ 5th క్వశ్చన్ ఒకటి ఉంది, చెప్తాను. మీ క్వశ్చన్ నేను ఎందుకు రాయట్లేదంటే మీకు చదివి వినిపిస్తున్నాను మీకు. అదొక టైం వేస్ట్ కాకూడదు, క్వశ్చన్ రాసి మళ్ళీ ఆన్సర్ రాసి అన్నీ మీరు అర్థం చేసుకోగలరు చూసేవాళ్ళు. ఇంకా 5th క్వశ్చన్ వచ్చేసి ఏ ట్రేడర్ సేల్స్ ఎట్ రైస్ ఎట్ కాస్ట్ ప్రైస్. ఒక ట్రేడర్ అనేవాడు రైస్ ప్యాకెట్ని అమ్మాడు కాస్ట్ ప్రైస్లో, బట్ ఈ యూజ్డ్ 800 grams ఓన్లీ. 800 grams ఫర్ ఎవ్రీ 1 kg, ఫర్ ఎవ్రీ 1 kilogram. కేజీ కాదు, 1 kilogram. ఫైండ్ ప్రాఫిట్ పర్సెంట్. ఇలాంటి క్వశ్చన్లకు మామూలుగా రైస్ బ్యాగ్స్ కానీ ఇలా వచ్చినప్పుడు ఒకటే ఒక ఫార్ములా ఉంది, ప్రాఫిట్ పర్సెంట్ ఈక్వల్ టు ఎవ్రీ
ఎవ్రీ వెయిట్ బై యూజ్డ్ వెయిట్ ఇంటూ 100. యూజ్డ్ వెయిట్ ఇంటూ 100. ఎవ్రీ వెయిట్ అనేది నేను కామన్గా 800 తీసుకుంటున్నాను, అంటే 1000 తీసుకుంటున్నాను. ఇక్కడ యూజ్డ్ వెయిట్ ఉన్నది మామూలు వెయిట్ వచ్చింది ఇక్కడ ఉంది, అది 800 బై యూజ్డ్ వెయిట్ కూడా 800 కదా, ఇంటూ 100. ఇప్పుడు 200/800 అయింది, 200/800 ఇంటూ 100. ఈ జీరోస్ క్యాన్సిల్ అయిపోతాయి, ఈ క్యాన్సిల్ కావు, అంతే. ఏదైనా కానీ 4 1, అప్పుడు 4 మిగులుతుంది. 4 అంటే 1/4 అంటే 25%. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి 5 క్వశ్చన్స్ కంప్లీట్ చేశాము. ఈ క్వశ్చన్ మళ్ళీ వినిపిస్తాను, ఎవరికైతే అర్థం కాలేదో వాళ్ళకి చూడండి. ఏ ట్రేడర్ సేల్స్ ఏ ట్రైస్ ఎట్ కాస్ట్ ప్రైస్ బట్ ఈ యూజ్డ్ ఓన్లీ 800 grams ఫర్ ఎవ్రీ 1 kilogram. ఫైండ్ ప్రాఫిట్ పర్సెంట్. ఇలా కనుక్కోవాలి. నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్తో ఇంకొక 2 క్వశ్చన్లు చెప్పుకుందాం. 7 క్వశ్చన్స్ అయితే 7 క్వశ్చన్స్తో ప్రాఫిట్ అండ్ లాస్ అనేది డిగ్రీ వాళ్ళ స్టాండర్డ్ వరకు, అంటే ఎనలిటికల్ స్కిల్స్ ఎగ్జామ్ అడిగే స్టాండర్డ్ వరకు అయిపోతుంది. బై సెల్లింగ్ ఆరెంజెస్, ఒక పర్సన్ ఉన్నాడు, ఆరెంజెస్ అమ్ముతున్నాడు 32 రూపీస్కి. ఏ మ్యాన్ లాసెస్, అంటే మళ్ళీ చదువుతాను. బై సెల్లింగ్ ఆరెంజెస్ ఎట్ 32 రూపీస్ ఏ మ్యాన్ లాసెస్ 40%. ఒక వ్యక్తి ఆరెంజెస్ని 32 రూపీస్కి అమ్మడం వల్ల 40% నష్టపోయాడు. హౌ మెనీ ఫర్ ఏ రూపీ హీ సెల్ ఇన్ ఆర్డర్ టు గెయిన్ 20%. బై సెల్లింగ్ ఆరెంజెస్ ఎట్ 32 రూపీస్ ఏ మ్యాన్ లాసెస్ 40%. హౌ మెనీ ఫర్ ఏ రూపీ హీ సెల్ ఇన్ ఆర్డర్ టు గెయిన్ 20%. ఇప్పుడు 40% లాస్ అయ్యాడంటే 100లో ఇంకో 60% ఉంటుంది, అంటే 32 ఒక 60%. ఇక్కడ ఏమన్నాడు, ఇన్ ఆర్డర్ టు గెయిన్ 20% గెయిన్ రావాలంటే 20% అని ఇచ్చాడంటే 100కి 20 యాడ్ చేసుకోవాలంటే 120%, అంటే 120%. ఇక్కడ ఏముంది కామన్గా, ఇప్పుడు ఈ రెండింటిని చేయాలి. మామూలుగా 60/120 ఇంటూ ఇది యాడ్ చేయాలి, ఇంటూ చేయాలి దీన్ని, ఇంటూ 32. అప్పుడేమైద్ది, ఈ జీరో క్యాన్సిల్ అయింది, 1s 2s 1s 16s. ఆన్సర్ విల్ బి 16 ఆరెంజెస్. ఈ క్వశ్చన్ నేను మళ్ళీ చెప్తా, క్లారిటీగానండి. ఒక వ్యక్తి ఆరెంజెస్ని అమ్మడం వల్ల 40% నష్టపోయాడు. అతనికి 20% ప్రాఫిట్ రావాలంటే ఏం చేయాలి? ఇప్పుడు 32ని లాస్ అయిన 40% తీసే 60 ఉంటాయి. ఇప్పుడు 20% గెయిన్ రావాలంటే 100కి 20 కలిపాను. అప్పుడు ఈ మెథడ్ మీకు అర్థమైంది. 60/120 ఇంటూ 32. ఇప్పుడు ఇతనికి ఇక్కడ 16 ఉంటాయి. ఆన్సర్ అదే. ఇది చాలా పక్కా క్లారిటీ. ఇక్కడితో మనం 6 క్వశ్చన్స్ అయిపోగొట్టాం. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. డిస్కౌంట్ క్వశ్చన్స్ మీరు చూసుకోండి, అవి కొంచెం టైం లేదు అవి చెప్పడానికి. నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా కవర్ చేస్తాను అది కూడా. 7th క్వశ్చన్, లాస్ట్ అండ్ ఫైనల్. ఇది ఇంపార్టెంట్. ఏ మ్యాన్ సెల్స్ ఏ రేడియో ఫర్ 5000 రూపీస్. ఒక వ్యక్తి ఒక రేడియోని 5000 రూపీస్కి అమ్మాడు. సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ టు 5000, 2 కాదు, 5000 రూపీస్. అండ్ హీ లాసెస్ సంథింగ్. అతను కొంచెం నష్టపోయాడు. హ్యాడ్ హీ సోల్డ్ ఇట్ ఫర్ 5600 హీ గెయిన్. ఇప్పుడు 5000కి అమ్మినప్పుడు అతను నష్టపోయాడు. అతను ఏమనుకున్నాడంటే 5600కి అమ్ముంటే కొంచెం ప్రాఫిట్ వచ్చేది అనుకున్నాడు, అంటే డబల్ అయ్యేది ప్రాఫిట్ అనేది. ఇప్పుడు ఫైండ్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ రేడియో. ఇప్పుడు ఎంత కొన్నాడు అనేది కనుక్కోమన్నారు ఇక్కడ. ఇప్పుడు ఏం లేదు, సెల్లింగ్ ప్రైస్ 1, ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ 2 తీసుకుంటున్నాను. మీకు క్లారిటీ కనిపిస్తుంది. ఇప్పుడు నుంచి నేను ఒక బార్డర్ తీసుకున్నాను ఇలాగా. ఫస్ట్ ఎంత కొన్నాడు, మామూలుగా ఎంత అమ్మాడు, 5000 రూపీస్కి అమ్మాడు. ఇక్కడ ఎంత డబుల్ అయ్యేది, మామూలుగా అమ్మాలనుకున్న రేట్ వచ్చేసి 5600 రూపీస్. 5600 రూపీస్. ఇక్కడ వచ్చేసి 1 యూనిట్, ఇక్కడ 1 యూనిట్ దగ్గర 5200. 5200 ఏంటి అసలు కొన్న వేళ మామూలుగా అయితే, అంటే ఇక్కడ 200 ఉంటుంది డబల్ కావడానికి. ఇక్కడ వచ్చేసి 2 యూనిట్స్ దగ్గర వచ్చేసి 400.
ఇది వచ్చేసి ఎస్పీ ఓన్లీ మామూలు కొన్న వెల లాగా. అంటే ఇతను నష్టపోయింది ఎంత, 200 నష్టపోయాడు. 200 నష్టపోయాడు ఎందుకంటే ఇదే అమ్మిన ధర. నేను ఆన్సర్ చెప్పేసాను డైరెక్ట్గా. ఇదే మామూలు వీడు కొన్న ధర వచ్చేసి ఇదే, అమ్మిన ధర ఇది. ఇంత కొని ఇంతకు అమ్ముతున్నాడు ఆ వ్యక్తి అనేవాడు. దీన్ని మనం ఆన్సర్ రూపంలో చేస్తున్నాం. ఇక్కడ 200, ఇక్కడ 400. అంటే ఇక్కడ ఎంత గ్యాప్ వచ్చింది, కొన్నదానికి వచ్చేసి వీడు అమ్మేటప్పుడు 200 గ్యాప్ ఉంది. మామూలుగా డబుల్ అయినప్పుడు ఎంత ఉంది, ఇక్కడ 400 గ్యాప్ ఉంది. ఇప్పుడు ఇక్కడ ఎన్ని యూనిట్స్ ఉన్నాయి, 3 యూనిట్స్. 3 యూనిట్స్ ఈక్వల్ టు 600. 3 యూనిట్స్ ఈక్వల్ టు 600, 1s 2s. ఇప్పుడు 200 మిగిలిపోయింది. 200 మిగిలిపోయింది. వీడి సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి 5000. 5000 ప్లస్ 200 ఈక్వల్ టు 5200. అలాగా నేను కాస్ట్ ప్రైస్ని తీసుకొచ్చాను. ఈ క్వశ్చన్ మీకు దాదాపుగా అర్థం కాదు, 4-5 సార్లు చూస్తే కానీ అర్థం కాదు. అంతే ఫ్రెండ్స్, ప్రాఫిట్ అండ్ లాస్లో మనం అన్ని కవర్ చేసాము. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా నా వీడియో షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.